ఇప్పుడు అమ్మవారు ఎలా ఉంటుంది? కొణత్కాంచీదామా కరికలభ కుంభస్తననత పరీక్షేణ మధ్య పరిణతి శరచంద్రవదన ధనుర్బాణాన్ పాశం శ్రేణిమపి దధాన కరతలై పురస్తాదాస్తాన్న పురమతితు రాహో పురుషిక. ఇది అమ్మవారు మనం కళ్ళు మూసుకుని లలితా త్రిపుర సుందరి ఎలా ఉంటుంది అనుకుంటే అది ఈ రూపం. ఇక్కడ కూడా మీరు చూడండి, చివరిలో అమ్మవారు అని చెప్పి అనలేదు. పురమతితు ఆహో పురుషిక అంటే పరమేశ్వరుడు యొక్క అహంకార స్వరూపిణి. అహంకారం అంటే అక్కడ ఏదో మనం అనుకో అహంకారం కాదు, నేను పరమాత్మగా దీన్ని ఇప్పుడు సృష్టించి పోషించి లయింప చేయాలి అని పరమాత్మ ఏ స్వభావాన్ని ఆశ్రయించి అయితే చేస్తాడో అది అమ్మవారు అని. కాబట్టి ఎంత లోతైన భావన. అలాగే చమత్కారం కూడా మలయమరు ఆయో ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయి పంచవిశిఖా వసంత సామంత మలయమరుద్ ఆయోధనరథ తథాప్యేక సర్వం హిమగిరి సుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదం అనంగో విజయతే. మామూలుగా ఎవడైనా ఏమైనా గెలవాలంటే వాడికి ఒక లెక్క ఉంది. ముందు వాడికి బలమైన శరీరం ఒకటి ఉండాలి, శారీరకమైన బలం ఉండాలి, మంచి ఆయుధ పుష్టి ఉండాలి, మంచి సైన్యం వాడి వెనకాల ఉండాలి, వాడి తోటి రాజులు వాడి సామంత రాజులందరూ కూడా బలమైన వాళ్ళు అయ్యి ఉండాలి. ఇది లెక్క. దీని ప్రకారం ఇట్లాంటి రాజ్యాలు సైన్యాలు ఉండే మహారాజులు భూమిలో ఒక